Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజు అయితే ఒక మంచి రోటి పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసాను, అది కూడా వంకాయతో. నేను ఫస్ట్ టైం ఈ రోటి పచ్చడి గురించి విన్నప్పుడైతే వంకాయతో ఏంటి, ఏం బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. ఈ రోటి పచ్చడిని తక్కువ టైంలోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ 2 వంకాయలు తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 టొమాటోస్ అయితే సరిపోతాయి. 2 టొమాటోస్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గడానికి అయితే ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. మన వంకాయ టొమాటో అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మెయిన్ టేస్ట్ రావాలంటే కంపల్సరీ రోల్ అయితే యూజ్ చేయాలి. రోల్లోకి 3 వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని దంచుకోవాలి బాగా. అది కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత మనం మగ్గబెట్టుకున్న వంకాయ టమాటో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. ఇది మిక్సీలో కూడా వేసుకుని మిక్సీ పట్టచ్చు, కానీ అంత టేస్ట్ రాదు. రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మరీ అంత పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకబరకగానే దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కొంచెం తక్కువ అయితే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయ్యాక ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మెయిన్ ఇంగువ ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఈ తాలింపుని చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లారిన తర్వాత దీంట్లోకి పచ్చడిని అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దీంట్లోకి పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి ఇలా రోటి పచ్చడి కొద్దిగా యాడ్ చేసుకుని నెయ్యి యాడ్ చేసుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. వంకాయ పచ్చడి అనే పేరు కూడా వినడానికి నచ్చేది కాదు, అక్కడి నుంచి ఇప్పుడు నాకు ఫేవరెట్ రెసిపీ అయిపోయింది ఇది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.